నిన్న కరాటే కళ్యాణ్ మీద కొంతమంది దాడి చేసి చున్నీ లాగి ఆమెను చాలా అసభ్యంగా మాట్లాడారని అప్పుడు దగ్గరలో ఉన్న పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేశారని వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ ఏం జరిగింది, అసలు కరాటే కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి ఈమె ఎందుకు వెళ్ళింది ఏంటి అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఏంటంటే గత కొంతకాలంగా సజ్జనార్ మామూలుగా అంతకుముందు ఆయన యాప్స్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద సీరియస్ గా తీసుకున్నాడు. చాలా మంది మీద కేసులు పెట్టారు. సెలబ్రిటీస్ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించారు, విచారణ జరిపారు. దీనికి మద్దతుగా నా అన్వేష్ కూడా అనేక వీడియోలు చేశాడు. సో బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించే వాళ్ళని సీరియస్ గానే చేశారు. కాకపోతే ఇక్కడ అప్పుడు కూడా నేను మాట్లాడాను, ఇప్పుడు ఏంటంటే సిగరెట్ తాగుతాను, సిగరెట్ ని ప్రమోట్ చేయడం తప్పు, కానీ సిగరెట్లు అమ్మడం కరెక్టే. సిగరెట్ను వదులుతుంది గవర్నమెంట్, మళ్ళీ సిగరెట్ను ప్రమోట్ చేయొద్దాన్ని. ఇది ఎక్కడ విచిత్రం అంటే, వాళ్ళకి సిగరెట్ల అమ్మకం ద్వారా వచ్చే డబ్బు కావాలి, మళ్ళీ డ్రామా కావాలి. సిగరెట్ని మేము ప్రోత్సహించట్లేదని ఒక డ్రామా కావాలి. ఇది ఒక రకమైన హిపోక్రటిక్ వ్యవహారం. మందు తాగొచ్చు, మందుని ప్రమోట్ చేయకూడదు. మళ్ళీ మందు తాగుతున్నట్టేస్తే కింద ధూమపాన హానికరమైన, మరి ఆపాలి కదా అంటే ఆపితే గవర్నమెంట్ కి ఆదాయం లేదు. ఇదంతా కూడా ఏంటంటే మన ద్వంద్వ ప్రమాణాలు అంటాం. అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే, ఒక పక్కేమో బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ నువ్వు అలో చేసినప్పుడు వాటిని ప్రమోట్ చేయడం తప్పంటే ఎలాగా, మరి బెట్టింగ్ యాప్స్ దాని ఎందుకు రాకుండా ఎందుకు ఆపకూడదు? సో అవి ఆపరు వీళ్ళు, అవి ఉంటాయి. కానీ దాన్ని ప్రమోట్ చేసే సన్నజీవులు, బక్కజీవుల్ని చేసి వీళ్ళ ఆత్మసంతృప్తి, మేమేదో సాధించేసాము, ప్రజల కోసం మేము చేస్తున్నాం చెప్పుకోవడానికి తప్ప ఇదేమీ రియల్గా అయితే ఏమి జరగదు. నువ్వు రియల్గా ఆపాలంటే, ఇప్పుడు పోర్న్ ఉంది, పోర్ను వదులుతారు, పోర్ను చూస్తే తప్పని మళ్ళీ కేసులు పెడతారు. మరి పోర్ను ఎందుకు ఆపలేకపోతున్నారు? కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే, మన సమాజంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఉన్న ద్వంద్వ ప్రమాణాలని తెలియజేస్తుంది. అట్లాగే ఇది కూడా ఇప్పుడు ఈ ఇష్యూ కూడా ఏంటంటే, లక్కీ డ్రా అనేది అన్ని చోట్ల ఉంది, అందరూ చేస్తారు. పెద్ద పెద్ద షాపులు చేస్తారు, మాల్స్ చేస్తారు, మాల్స్ ముందు పెద్ద కార్లు పెట్టి ఉండి లక్కీ డ్రా అంటారు, మీరు ఎంత కొంటే మీకు ఇది అంటారు. ఇవన్నీ అలో చేస్తున్నాం. ఎవరో యూట్యూబర్స్ బతకడం కోసం లక్కీ డ్రా అంటే దాంట్లో ఫ్రాడ్ ఉంటే కేసు పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ లక్కీ డ్రాలే తప్పు అనుకున్నప్పుడు అన్ని లక్కీ డ్రాలు తప్పు కదా. మరి అన్ని లక్కీ డ్రాలను నువ్వు అలో చేస్తూ ఓన్లీ యూట్యూబర్స్ మీద, అంటే ఎవడో బలహీనంగా ఉన్న వాళ్ళని వీళ్ళు పట్టుకొని దాన్ని మేము ఆపేశామని వీళ్ళు బిల్డప్ చెప్పుకునే దానికి తప్ప, పోలీస్ అధికారులు కానీ ఎవరైనా నిజంగా చేయదలుచుకుంటే పెద్ద వాటిని టార్గెట్ చేయ. ఇప్పుడు హైడ్రా మీద కూడా విమర్శలు. అది హైడ్రా ఏం చేయాలి, పెద్ద పెద్ద చెరువుల్ని, పెద్ద పెద్ద ల్యాండ్స్ ని ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ముందు చేయాలి. అది చేయదు హైడ్రా. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చేసి మేము పెద్ద సాధించాం, ఎంత ఇది చేసాం, అంత ఇది చేసాం. పెద్ద పెద్ద వాళ్ళు అలాగే ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు టచ్ చేసేవాళ్ళు లేదు. ఇదంతా కూడా ఏంటంటే, బలమైన వాళ్ళ జోలికి ఎవరు పోరు, బలహీనులైన వాళ్ళ జోలికి మాత్రమే పోయి వాళ్ళని ఏదో ఇబ్బందులు పెట్టి జైలుకి పంపించి వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఏమి లేదు. ఇది లక్కీ డ్రా విషయం కూడా అదే. ఇప్పుడు ఈ కేసు ఏంటంటే, ఒక వారమో 4 రోజులు అయింటుందో, ఈయన సజ్జనారు లక్కీ డ్రాలు ఇలా చేస్తున్నారని కొన్ని వీడియోలు షేర్ చేశాడు. అందులో ఒక వీడియోలో ఏముందంటే, ఒక ఇద్దరు కుర్రాళ్ళు, వాళ్ళ పేరు ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్. ఇద్దరు కుర్రాళ్ళు ఏంటంటే, ఒక వెంకటేశ్వర స్వామి గుడి ముందు, ఆ గుడి ఏమో కొంతమంది తిరుమల అంటున్నారు, లేదు ఇక్కడ హిమాయత్ నగర్ లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటున్నారు. అందులో వాళ్ళు ఏం అంటున్నారంటే, 399 రూపాయలు కడితే మీకు ఎస్యూవి, తర్వాత స్మార్ట్ ఫోను, టీవీ, మొబైల్స్ గెలుచుకునే అవకాశం ఉంది, త్వరపడండి అని వాళ్ళు ఇస్తున్నారు. సో దీని మీద కరాటే కళ్యాణి పోరాటం మొదలుపెట్టింది. నిజానికి దీనికి ఈమెకి సంబంధం లేదు, కానీ ఈమె ఏంటంటే గుడి బ్యాక్ డ్రాప్ ఉండేసరికి రంగంలో దిగింది. ఆమెకి ఏదన్నా హిందూ అంటే రంగంలో దిగేస్తుంది. అది ఆమెకి సంబంధం లేదు, ఉందా లేదా అనేది సంబంధం లేదు. సో ఆ ఇష్యూలో హిందూ కనబడితే ఆమె వస్తుంది, అలాగే వచ్చింది. వచ్చి సరే కేసు పెట్టింది పంజాగుట్లో, వాళ్ళ మీద కేసు పెట్టింది, మంచిదే. వాళ్ళు ఒకరే కాదు కదా, అనేక మంది చేస్తున్నారు కదా, వాళ్ళ మీదకి వెళ్ళలేదు ఆమె. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో గుడి ఉంది కాబట్టి ఆమె కన్సర్న్, గుడి లేకపోతే ఆమె కన్సర్న్ కాదు. అలా ఒకరు ఫిక్స్ చేసుకున్నారు, ఖర్చు వేసుకున్నారు. గుడి నాది, లేకపోతే ఇది నాది, కులం నాది, ఇంకొకటి నాదని ఖర్చులు వేసుకున్నారు. ఒకరేమో ఆడవాళ్ళు బట్టల మీద ఖర్చు వేశారు, ఇంకొకటి అలా కుక్కల మీద వేసింది ఒక ఆవిడ.